9, 10, 11, 12. కంప్లీట్లీ మీకు ఏమంటారు బ్యాక్ వెళ్ళేటప్పుడు కాలర్స్కి కూడా ప్రెషర్ అవ్వాలి. సో డంబుల్స్ చేసి చూపిస్తాను చూడండి. సో ఎక్స్టెన్షన్ లెవెల్ పట్టుకొని 1 1 1 మాత్రం 7 kgs 10 kgs వరకు వెళ్ళండి, నో ప్రాబ్లం. బట్ చేసేటప్పుడు కొంచెం మూమెంట్ అనేది చూడండి, ఎందుకంటే ఒకసారి నరాలు పట్టుకోవచ్చు. సో బ్రీతింగ్ అనేది మీరు 6, 7, 8, 9. హలో గైస్ అందరికి, సో అందరిలో రుమాలి. సో ఈరోజు కంటెంట్ వచ్చేసిందంటే కాలర్ మజిల్ ట్రైనింగ్ మీరు ఇంటిగా ఎట్లా చేయొచ్చు విత్ డంబుల్స్. సో ఈ వీడియో అయితే చెప్తున్నాను, లాస్ట్ వరకు చూసండి. అండ్ మెయిన్లీ ఎవరికైతే కాలర్ మజిల్ అనేది కంప్లీట్లీ ఇట్లా ఫ్లాట్ లెవెల్ ఉందనుకో, వాళ్ళకి ఈ వర్కౌట్స్ మాత్రం చాలా యూజ్ అవుతుంది. కంటిన్యూస్గా కాన్స్టెంట్గా చేస్తే మాత్రం డెఫినెట్లీ యూజ్ అవుతుంది. సో డెఫినెట్లీ స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసింది. సో వీడియోని స్టార్ట్ చేద్దామా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కాలర్ ప్రెస్. సో డంబుల్స్తోని కనుక ఒకవేళ హోమ్ వర్కౌట్ మీరు కాలర్స్ వర్కౌట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ కాలర్ ప్రెస్ అన్నట్టు చాలా వరకు ఏంటంటే చాలా ఎఫెక్టివ్ చూపిస్తారు. సో నేను ఒకసారి మూవ్మెంట్ చెప్తున్నాను చూడండి. సో నార్మల్గా గ్రిప్ అనేది ఇట్లా ఈ లెవెల్లో స్ట్రైట్గా మీ అబ్డామిన్ లెవెల్లో పట్టుకొని, సో జస్ట్ ఇట్లా స్ట్రైట్గా రావాలి. సో ఈడ ప్రెషర్ పడుతుంది. మీరు ఎప్పుడైతే మీరు పైకి లేపుతున్నారో, సో ఆ టైంలో మీకు ఏంటంటే కంప్లీట్లీ ఈడ ప్రెషర్ పడుతుంది. 1, 2 అండ్ డంబుల్స్ అనేది క్లోజ్గా ఉండాలి కింద ఉన్నప్పుడు. 3, 4. సో ఇట్లా అనమాట చూపిస్తాను చూడండి. సో ఇది డంబుల్ అనమాట. సో ఈ గ్రిప్ కంప్లీట్లీ ఇట్లా పట్టుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. యప్. సో ఇట్లా అనమాట. మీకు ఈడ ప్రెషర్ మాత్రం చాలా కనిపిస్తుంది ఎప్పుడైతే మీరు ఈ వర్కౌట్ చేస్తారో. కంప్లీట్లీ మీకు ఏంటంటే ఒక పెయిన్గా అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఇది ఒకసారి వర్కౌట్ ట్రై చేయండి. బట్ హెవీ వెయిట్స్ అప్పుడే లిఫ్ట్ చేయకండి. బిగినర్స్ అయితే మాత్రం ఒక 5-7 kgs నార్మల్ అంతే. సో ఎప్పుడైతే ఆ వెయిట్స్ని మీరు ఎప్పుడైతే మెల్ల వర్కౌట్ చేస్తారో డెఫినెట్లీ ఇలా ప్రెషర్ అనేది కనిపిస్తుంది. సో త్రీ సెట్ చేయండి, 12 రిపిటేషన్ కొట్టండి. సో ఫస్ట్ వేరియేషన్ మాత్రం ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే డంబుల్ ఎక్స్టెన్షన్ పంపప్ అనమాట. ఎట్లా చేసి చూపిస్తాను చూడండి. కామన్లీ ఈ వర్కౌట్ అనేది మీ కాలర్స్కి చాలా వరకు యూజ్ అవుతుంది. సో మజిల్ని టేర్ చేయాలంటే డెఫినెట్లీ మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. సో కాలర్ మజిల్స్ని సో ఎట్లానో ఒకసారి చేసి మూమెంట్ చేసి అయితే చూపిస్తాను విత్ డంబుల్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి గ్రిప్ అనేది ఇట్లా పెట్టుకోండి ఎక్స్టెన్షన్ లెవెల్లో. మరి అబ్డామిన్కి క్లోజ్గా కాకుండా లైట్గా మిడిల్ లెవెల్లో పెట్టుకోండి. సో ఫస్ట్ వన్ మూమెంట్ ఒకసారి చేసినప్పుడు సో రైట్ హ్యాండ్ ఫస్ట్ ఇట్లా కంప్లీట్ బ్యాక్ వెళ్ళేటప్పుడు మీ కాలర్ అనేది పైకి లేవాలి. 1 మళ్ళీ 1 1 1. సో ఇట్లా అనమాట సైడ్కి చూపిస్తున్నాండి. కంప్లీట్ 1 1 1 1. సో ఇట్లా అనమాట. సో కంప్లీట్లీ మీకు ఏమంటారు బ్యాక్ వెళ్ళేటప్పుడు కాలర్స్కి కూడా ప్రెషర్ అవ్వాలి. సో డంబుల్స్ చేసి చూపిస్తాను చూడండి. సో ఎక్స్టెన్షన్ లెవెల్లో పట్టుకొని 1 1 1 1. సో 2 2 2 2. సో ఇట్లా అనమాట. సో నాది ఏంటంటే కొంచెం డంబుల్స్ అనేది కొంచెం హెవీ వెయిట్ ఉండడం వల్ల నాకు కొంచెం ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అండ్ 5 kgs ఓన్లీ ప్లేట్ ఉండడం వల్ల దీనికంటే తక్కువ తీసుకోలేకపోతున్నాం. బట్ మూమెంట్స్ మాత్రం ఇట్లా చేయండి. కొంచెం హెవీ వెయిట్ తీసుకోకుండా కొంచెం లైట్ వెయిట్తో మీరు ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు ఏంటంటే కాలర్లో ప్రెషర్ పడుతుంది.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కాలర్ రైజ్ అనమాట. ఈ వర్కౌట్ చాలా వరకు ఏంటంటే అందరు చూసి ఉంటారు. మళ్ళీ ఒకసారి నేను చేసి చూపిస్తాను చూడండి. కంప్లీట్లీ మీ డంబుల్ గ్రిప్ అనేది సైడ్ లెవెల్ ఇట్లా పట్టుకొని ఓన్లీ మీ కాలర్ మాత్రం రైజ్ అవ్వాలి. 1 2 ఇట్లా అనమాట. సో డంబుల్తో చేసి చూపిస్తాను చూడండి. కొంచెం హెవీ వెయిట్ తీసుకునే పర్లేదు. ఒక బిగ్నెస్ అయితే మాత్రం 7 kgs 10 kgs వరకు వెళ్ళండి, నో ప్రాబ్లం. బట్ చేసేటప్పుడు కొంచెం మూవ్మెంట్ అనేది చూడండి, ఎందుకంటే ఒక్కొక్కసారి నరాలు పట్టుకోవచ్చు. సో బ్రీతింగ్ అనేది మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి ఫస్ట్ థింగ్ వచ్చేసి. ఎందుకంటే వర్కౌట్ చేసినప్పుడు మీ బ్రీతింగ్ అనేది మీకు కంట్రోల్ అవ్వదు. సో స్లోగా బ్రీత్ చేయండి, అప్పుడే మీకు ఏంటంటే ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఉంటుంది. సో నార్మల్గా 1 2 3 4 5 6 7 8 9 10 11 12. యప్. సో మామూలుగా ఏంటంటే కంప్లీట్లీ ఈ వర్కౌట్ చేసినప్పుడు ఏంటంటే మీ కంప్లీట్ కాలర్ మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి స్ట్రెచ్ అవ్వడం వల్ల ఏంటంటే మీరు ఎప్పుడైతే ఒక 2 to 3 వేరియేషన్స్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ వర్కౌట్ చేస్తారో కంప్లీట్లీ ఒక 3 సెట్ చేయండి బై, డెఫినెట్లీ మీకు ఏంటంటే చాలా పెయిన్ వస్తుంది. కంప్లీట్ కాలర్ అనేది స్ట్రెచ్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం చాలా టూ మచ్ పెయిన్ అవుతుంది ఒక 1-2 days వరకు. బట్ ఎస్, బిగినర్స్కి పెయిన్ అవుతుంది. బట్ ఎవరైతే డైలీ వర్కౌట్ చేస్తారో వాళ్ళకి అంత ఏం పెయిన్ అనిపించదు. బట్ మీకు ఎప్పుడైతే కాలర్లో పెయిన్ వస్తుంది కదా, అప్పుడు మీకు ఏంటంటే కరెక్ట్గా మీరు వర్కౌట్ చేసినట్టు. సో డెఫినెట్లీ ఈక్వల్ లెవెల్ ఆఫ్ ఎనర్జీతో చేయండి, ఎందుకంటే ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటుంది. సో అప్పుడే మీకు ఈక్వల్ లెవెల్లో మీకు మీ బాడీలో షేప్స్ అనేది వస్తుంది, మీ కాలర్ మజిల్కి మంచి షేప్ వస్తుంది. అండ్ మెయిన్లీ మీకు ఏంటంటే ఏమైనా ఫ్యాట్ ఉన్నా కూడా డెఫినెట్లీ తగ్గిపోతుంది. యప్. సో ఈరోజు వీడియో అనమాట ఇది. డెఫినెట్లీ 3 వేరియేషన్ చెప్పినాను. 3 వేరియేషన్లో డెఫినెట్లీ మీకు ఇంకేమైనా కంటెంట్ కావాలో నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసింది. సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. యా. సో అప్పటి వరకు ఇక బాబాయ్ అందరికీ.